ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు కడప జిల్లా ప్రెసిడెంట్ షేక్ బాషా ఆధ్వర్యంలో కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ చింతల ఆనంద్ నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ డ్రైవర్లపైన లేనిపోని చట్టాలు తీసుకొచ్చి డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని హీట్ అండ్ రన్ కేసు అనే చట్టాన్ని తీసుకొచ్చి యాక్సిడెంట్ అయిన వెంటనే హీట్ అండ్ రన్ కేసు డ్రైవర్ పైన నమోదు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించమని అలాగే 7 లక్షలు జరిమానా డ్రైవర్ నుంచి వసూలు చేయాలని ఈ నరేంద్ర మోదీ సర్కార్ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ డ్రైవర్ ఫీల్డ్ లోకి రావడానికి మా కుటుంబాల పోషణ జరగకపోవడం వలన ఈ డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్లుగా మేము వాహనాలు నడుపుతున్నామని ఈ నేపథ్యంలో కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉంటే మా డ్రైవర్లకు ఇలాంటి చట్టాలు తీసుకురావడం ఎంతవరకు న్యాయమన్నారు. మా ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. వెంటనే ఇలాంటి చట్టాలు తొలగించి డ్రైవర్లకు అండగా నిలిచి డ్రైవర్ యొక్క బాధలను అర్థం చేసుకోవాలని మా అసోసియేషన్ తరపున కోరుకుంటున్నామన్నారు. ఈ హీట్ అండ్ రన్ కేసు చట్టం రావడం వల్ల కొన్ని లక్షల మంది డ్రైవర్లు రోడ్డు పైన సమ్మె చేయడం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ దీన్ని వెంటనే స్పందించి ఇలాంటి చట్టాలను తొలగించి డ్రైవర్లకు అండగా నిలవాలని ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కోరుకుంటున్నామన్నారు. వర్ధిల్లాలి డ్రైవర్ల ఐక్యత అనా కడప జిల్లా నుంచి ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లియర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి వైస్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నానన్నా. సార్ నరేంద్ర మోడీ గారు మీకు నమస్కారం అండి. ఇలాంటి నల్ల చట్టాలన్నీ మీరు తీసుకొచ్చి జీవోలు పాస్ చేస్తే మేము చేసే డ్రైవర్ పని మాకు వచ్చేది లక్షలు అయితే జీతాలు అయితే రావండి. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఏదో మేము తెల్లవారుదులు తోలుకోవాలి పిల్లం పిల్లలను వదిలిపెట్టి డ్రైవింగ్ చేస్తున్నాము. 10 సంవత్సరాలు జైలు శిక్ష మరి 7 లక్షలు జరిమానా అంటే మేము ఏ విధంగా కట్టాలండి? సార్ దయచేసి ఇలాంటి చట్టాలను మీరు వెనక్కి తీసుకోవాలి. చూడండి రాత్రి పగలు నిద్ర ఆగారాలు మాలుకొని పిల్లం పిల్లలను వదులుకొని మేము పనులు చేస్తున్నాము. నెలంతా కష్టపడితే ఆయనకి 30,000 కూడా రాదండి మాకు. అలాంటి పని చేస్తున్నాము. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చట్టాలను మీరు వెనక్కి తీసుకోవాలని మరి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. దయచేసి చూడండి మా బట్టలు మేము ఎలా ఉన్నామో ఒకసారి దయచేసి గుర్తించండి. మేము చేసేది ఆఫీసులో పని కాదండి. ఉదయం పోయి సాయంత్రం ఇంటికి వెళ్ళేటువంటి వారం కాదు. పోతే 3 రోజులు 4 రోజులు ఇంటికి వచ్చే పనే లేదు. మీరు దయచేసి మరి 10 సంవత్సరాలు జైలు శిక్ష 7 లక్షలు జరిమానం అంటే మేము ఏ విధంగా కట్టాలి? దయచేసి మీరు అదొకటి జ్ఞాపకం చేసుకొని ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటారని మరి ప్రాధాయపడుతున్నాం సార్. కాబట్టి ఇంకా